హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. అండ్ హైప్ చేయడం కూడా మర్చిపోకండి. గైస్, వీడియోలకు ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో గైస్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 20K అయితే మనం దగ్గర అవుతున్నాం. మన ఛానల్లో ప్రతి చిన్న క్రికెట్ అప్డేట్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఇక ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ నిన్న కాక మొన్ననే వన్డే సిరీస్ అయితే అయిపోయింది. దాంట్లో మనోళ్ళు చాలా డిసప్పాయింట్ తీసిళ్ళు. సో మరి T20 సిరీస్కి వచ్చేసరికి డిఫరెంట్ స్క్వాడ్ అయితే మనకైతే కనబడుతుంది. అటు వన్డే స్క్వాడ్తో పోలిస్తే ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు ప్లేయర్స్ మీద వేస్తే గిట్ట కంప్లీట్ డిఫరెంట్ స్క్వాడ్ అయితే మనకైతే కనబడుతుంది. ఇక ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ నాగ్పూర్లో జరగబోతుంది. మరి ఇక్కడ యూజువల్గా చూసుకుంటే మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే ఉంటుంది. ఇనిషియల్గా కొంచెం పేసర్లు గెలుపున్నా అని పోను స్పిన్నర్లు క్రూషల్ రోల్ అయితే ప్లే చేస్తారు. సో కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకునే తనకే చూస్తాడు. ఎందుకంటే డ్యూ కూడా పడే ఛాన్స్ ఉంది కాబట్టి. సో కాబట్టి ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ ఫీల్డింగే తీసుకుంటాడు. ఒక్కసారి ఇక్కడ స్టార్ట్స్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం 13 T20 ఇంటర్నేషనల్స్ అయితే జరిగినాయి. దాంట్లో 9 ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిలు, 4 సెకండ్ బ్యాటింగ్ వేసే గెలిచిలు. ఇక ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 146 అవుతుంది. ఇక వీరిద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 25 మ్యాచ్లో 14 మ్యాచ్లో మన టీం మీద గెలిచింది, 10 మ్యాచ్లో న్యూజిలాండ్ అయితే గెలిచింది, ఒక మ్యాచ్ టై అయింది. ఇక టీమ్ సెషన్కి వస్తే గిట్ట ఫస్ట్ మన టీంలో చూసుకుంటే ఖచ్చితంగా ఈ సిరీస్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. వరల్డ్ కప్ ముందు ఈ 5 మ్యాచ్లు మనకి మిగిలి ఉన్నాయి. సో కాబట్టి ప్రాపర్ ప్లేయింగ్ లోతో వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. అక్కడ ఎక్స్పెరిమెంట్లు గతంలో మనం ఎన్నో చూసినాం T20 ఫార్మెట్లో. సో కాబట్టి ఇప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్లు పక్కన పెట్టి ప్రాపర్ ప్లేయింగ్ లోతో వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. అన్ఫార్చునేట్లీ అక్కడ తిలక్ వర్మకి ఇంజూర్ అయింది. సో అతనైతే ఫస్ట్ 3 మ్యాచ్లకైతే మిస్ అవుతున్నాడు. ఇక వాషింగ్టన్ సుందర్ కూడా ఇంజూర్ అయింది కాబట్టి ఈ సిరీస్ మొత్తం అతను రూల్ అవుట్ అయిండు. సో వాళ్ళిద్దరు ప్లేస్లో రవి బిష్ణు అండ్ శ్రేయస్ అయ్యర్ అయితే తీసుకున్నారు. ఇక ఈ ఫస్ట్ మ్యాచ్కి మన టీంలో కాంబినేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్. మరి అభిషేక్ శర్మ 2025లో చూసుకుంటే దాదాపు 35 పైగా మ్యాచెస్ అయితే ఆడిండు. దాంట్లో దాదాపు 1500 రన్స్ అయితే స్కోర్ చేసిండు. ఆవరేజ్ చూసుకుంటే 42.82 ఉంది. స్ట్రైక్ రేటు 200 పైగానే ఉంది. ఇక్కడ 9 50s ఉన్నాయి, ఇక 300s ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 148. సో ఓవరాల్ చూసుకుంటే 2025లో చాలా బెటర్ రాణించిండు. సో మరి 2026లో మనోడు ఏ విధంగా స్టార్ట్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు సంజు శాంసన్ గతంలో మనం చూసినాక ఏషియా కప్లో మరి ఓపెనర్గా ఛాన్స్ రాలేదు. మళ్ళీ ఇప్పుడు T20 వరల్డ్ కప్లో ఖచ్చితంగా ఇతను ఓపెనర్గా ఆడబోతున్నాడు. శుభ్మన్ గిల్ కంప్లీట్గా అతన్ని పక్కన పెట్టిల్లు కాబట్టి ఖచ్చితంగా సంజు శాంసన్ దగ్గర నుంచి కూడా ఈ 5 మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఏ విధంగా రాణిస్తారో అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 3 వచ్చేసి ఇషాన్ కిషన్. అక్కడ తిలక్ వర్మ లేడు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి ఇషాన్ కిషన్కే ఇస్తారు. శ్రేయస్ అయ్యర్ని తీసుకున్నప్పుడు కూడా అతనికి ఛాన్స్ ఇవ్వడం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను యూజువల్గా T20 వరల్డ్ కప్ స్కోర్లే లేడు కాబట్టి ఉన్న ప్లేయర్స్కి అందరికి కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. సో కాబట్టి దాంట్లో భాగంగానే ఇషాన్ కిషన్ మరి ఈ నెంబర్ 3 ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. మరి ఎలాంటి ఇన్నింగ్స్ ఆడతారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. రీసెంట్గా చూసుకుంటే డొమెస్టిక్లో చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 4లో వచ్చేసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. మరి సూర్యకుమార్ యాదవ్ ఫామ్ మనకి కొంచెం ఇబ్బందికరంగా కనబడుతుంది. గత లాస్ట్ 20 మ్యాచెస్లో చూసుకుంటే 230+ రన్స్ మాత్రమే స్కోర్ చేసిండు. 13 యావరేజ్ మాత్రం ఉంది. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 120 బిలో మాత్రం ఉంది. సో కాబట్టి సూర్యకుమార్ యాదవ్ ఫామ్ మనకి కొంచెం ఇబ్బందికరంగా అయితే కనబడుతుంది. మరి ఈ 5 మ్యాచ్లో ఖచ్చితంగా అయితే దగ్గరచలి మంచి రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక నెంబర్ 5 వచ్చేసి హార్దిక్ పాండ్యా ఇచ్చే స్టెబిలిటీ వేరే ఉంటుంది టీంకి. ఎందుకంటే యాజ్ ఏ ప్యూర్ బ్యాటర్గా అతను టీంలో ఉంటాడు, యాజ్ ఏ ప్యూర్ బౌలర్గా టీంలో అయితే ఉంటాడు. సో 2 డిపార్ట్మెంట్లో కూడా ఈక్వల్ కాంట్రిబ్యూషన్ అయితే చేస్తాడు. సో కాబట్టి మనం ఒక ఎక్స్ట్రా ఫినిషర్ లైక్ రింకు సింగ్ని ఆడించుకోవచ్చు, లేదంటే ఎక్స్ట్రా బౌలర్ లైక్ కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్స్ కూడా ఆడించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలాంటి స్టెబిలిటీ అయితే ఇస్తాడు హార్దిక్ పాండ్యా. సో ఈ మ్యాచ్లో ఇతని దగ్గర నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
ఇక నెంబర్ 6 లో వచ్చేసి రింకు సింగ్. ఖచ్చితంగా రింకు సింగ్ అయితే ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు అండ్ వరల్డ్ కప్ ప్లేయింగ్ లెవెల్ కూడా ఉంటాడు. ఎందుకంటే గతంలో మనం చూసినాం శుభ్మన్ గిల్ అయితే అక్కడ జితేష్ శర్మ మనకి ఇక్కడ ఫినిషర్ గా అయితే కనబడ్డాడు. బట్ ఎప్పుడైతే సంజు శాంసన్ యాజ్ ఓపెనర్ గా వికెట్ కీపర్ గా పైన ఆడుతున్నాడో ఖచ్చితంగా ఇక్కడ రింకు సింగ్ అయితే ఛాన్స్ అయితే వస్తుంది. సో అదే విధంగా ఇక్కడ కూడా ఛాన్స్ అయితే వస్తుంది అండ్ ఇతని దగ్గర నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 7 వచ్చేసి శివన్ దుబే. శివన్ దుబే కూడా రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే బౌలింగ్ మాత్రం చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. రెగ్యులర్ గా వికెట్స్ అయితే తీస్తున్నాడు అండ్ వేరియేషన్స్ కూడా మనకి టూ మనీ అయితే కనబడుతున్నాయి. ఇక బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో చెప్పాల్సిన అవసరం లేదు, మరి ఇతను ఏ విధంగా హిట్టింగ్ చేస్తారా అనేది, ముఖ్యంగా స్పిన్నర్లకు ఎగ్నెస్ట్ గా. సో కాబట్టి రెండు డిపార్ట్మెంట్ లో కూడా ఇతని దగ్గర చలి ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 8 అక్కడ మనం చూసుకుంటే అక్షర్ పటేల్ లాగా మంచి బ్యాటింగ్ అయితే మనకైతే కనబడుతుంది. సో అక్షర్ పటేల్ కూడా మరి రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే బ్యాటింగ్ వచ్చేసి చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. గత T20 వరల్డ్ కప్ లో కూడా మనం చూసినాం ఎలాంటి ఆడిండు. సో కాబట్టి అక్షర్ పటేల్ దగ్గర నుంచి కూడా బోత్ విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. దట్టు వైస్ కెప్టెన్ గా కూడా ఉన్నాడు కాబట్టి దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఇక నెంబర్ 9 వచ్చేసి హర్షదీప్ సింగ్. హర్షదీప్ సింగ్ దగ్గర నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి హర్షదీప్ సింగ్ T20 లో చూసుకుంటే మన టీంలోకి హైయెస్ట్ వికెట్ టేకర్ అని చెప్పుకోవచ్చు. జనరల్ గా చూసుకుంటే ఈజీగా పవర్ ప్లే లో వికెట్ ఎత్తిస్తాడు, అక్కడ బౌలింగ్ వేస్తాడు, డెత్ లో కూడా చాలా రన్స్ అయితే కట్టడైతే చేస్తాడు. సో కాబట్టి ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ కూడా ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు. ఇక తర్వాత జస్ప్రీత్ బుమ్రా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మనందరికి తెలుసు మరి ఎలాంటి బౌలరో. సో ఏ ఓవర్లైనా అటున్న మ్యాచ్ను ఇటు అయితే పట్టుకొస్తారని చెప్పుకోవచ్చు. సో అలాంటి బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఈ T20 వరల్డ్ కప్ లో ఖచ్చితంగా బుమ్రా దగ్గర నుంచి మంచి వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ 5 మ్యాచ్లో ఖచ్చితంగా 3 మ్యాచ్లో అయితే ఖచ్చితంగా అయితే ఆడతాడు. ఇక తర్వాత తీసుకుంటే వరుణ్ చక్రవర్తి. ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తి అయితే ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు. మరి కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి అంటే ఖచ్చితంగా ఫస్ట్ వరుణ్ చక్రవర్తికే ఛాన్సెస్ ఇస్తారు. ఒకవేళ టూ మచ్ స్పిన్నర్లకు వెళ్ళకుండా గిట్ట అక్కడ హర్షదీప్ సింగ్ ప్లేస్ లో కుల్దీప్ యాదవ్ అయితే వస్తాడు. సో ఫస్ట్ ప్లేయర్ అయితే ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తికే ఇస్తారు. వరుణ్ చక్రవర్తి దగ్గర నుంచి కూడా మంచి వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారనేది చాలా మనకి ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. ఇక ఫైనల్ ఒకసారి మనం ప్లేయింగ్ లెవెన్ అక్కడ చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3లో ఇషాన్ కిషన్, నెంబర్ 4లో వచ్చేసి సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో వచ్చేసి హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో వచ్చేసి రింకు సింగ్, నెంబర్ 7లో వచ్చేసి శివన్ దుబే, నెంబర్ 8లో వచ్చేసి అక్షర్ పటేల్ రకం మంచి బ్యాటింగ్ అయితే కనబడుతుంది. ఇక నెంబర్ 9లో వచ్చేసి హర్షదీప్ సింగ్, నెంబర్ 10లో వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా అండ్ నెంబర్ 11లో వచ్చేసి వరుణ్ చక్రవర్తి. ఓవరాల్ ఆ కాంబినేషన్ చూసుకుంటే డెడ్లీగా మనకైతే కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే మనకు వచ్చేసి ఓపెనింగ్ లో అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ చాలా డెడ్లీ కాంబినేషన్. తర్వాత ఇషాన్ కిషన్ ఉన్నాడు. బట్ మనకు వచ్చేసి ప్రాబ్లం వచ్చేసి మరి సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి రన్స్ వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది వరల్డ్ కప్ ముందు. ఇక మరోవైపు న్యూజిలాండ్ లో చూసుకుంటే న్యూజిలాండ్ గత సిరీస్ లో మనం చూసినాం వన్డే సిరీస్ లో ఏ విధంగా రాణించిందో, బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ చాలా వాళ్ళు బెటర్ అయితే రాణించాలని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ T20 సిరీస్ కి వచ్చేసరికి వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ అందరు కూడా కంబ్యాక్ అయితే చేస్తున్నారు. సో కాబట్టి ఇంకా ఈ సిరీస్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మెయిన్ గా చూసుకుంటే డెరిల్ మిచెల్ చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత చూసుకుంటే ఇంకా వీళ్ళ మెయిన్ ప్లేయర్స్ వచ్చేసి మిచెల్ శాంట్నర్ కానీ, మ్యాట్ హెన్రీ కానీ, జాకబ్ డఫీ కానీ వీళ్ళందరూ కూడా తిరిగి వస్తున్నారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మెయిన్ చూసుకుంటే వీళ్ళ కీ వచ్చేసి మిచెల్ శాంట్నర్, డెరిల్ మిచెల్, డెవిన్ కాన్వే, రాచిన్ రవీంద్ర అండ్ జాకబ్ డఫీ, మ్యాట్ హెన్రీ వీళ్ళకి మంచి రాణిస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మ్యాచ్ మాత్రం. ఇక వీళ్ళ యొక్క కాంబినేషన్ చూసుకుంటే అక్కడ ఓపెనర్స్ వచ్చేసి డెవిన్ కాన్వే అండ్ టిమ్ రాబిన్సన్ అయితే బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 వచ్చేసి రాచిన్ రవీంద్ర, నెంబర్ 4లో వచ్చేసి డెరిల్ మిచెల్, నెంబర్ 5లో వచ్చేసి గ్లెన్ ఫిలిప్స్, నెంబర్ 6లో వచ్చేసి మైకెల్ బ్రేస్వెల్, నెంబర్ 7లో వచ్చేసి జేమ్స్ నిషమ్, నెంబర్ 8లో వచ్చేసి మిచెల్ శాంట్నర్, నెంబర్ 9లో వచ్చేసి కైల్ జెమిన్సన్, నెంబర్ 10లో వచ్చేసి మ్యాట్ హెన్రీ, నెంబర్ 11లో వచ్చేసి జాకబ్ డఫీ. ఓవరాల్ చూసుకుంటే వీళ్ళ కాంబినేషన్ కూడా చాలా మంచిగా కనబడుతుంది. ఇక మెయిన్గా చూసుకుంటే రెండు టీంలో కూడా వరల్డ్ కప్ ముందు మంచి ప్రిపరేషన్ చెప్పుకోవచ్చు. రెండు టీంలు కూడా వాళ్ళ మెయిన్ ప్లేయింగ్ లెవెన్తో వెళ్దామని అయితే చూస్తుంది.
గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.